హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గుంటూరు బైక్ రైడర్స్. ఏంటండి, ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ నా ఛానల్లో మీరు అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. 3 years అయిపోయింది నేను మీ ముందుకు వచ్చి ఒక వీడియోతో. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో అందుకని వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక మీదట గ్యాప్ ఉండదు, వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంటెంట్ ఆర్ఎల్స్ కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుకి మన ఛానల్ని తీసుకొస్తూనే ఉంటాను. దానికి నేను అడుగుతున్న ఒకే ఒక హెల్ప్ మీ నుంచి, సపోర్ట్, ఒక సబ్స్క్రైబ్ అండ్ 1 లైక్ బటన్. సో గైస్, ఈరోజు నేను మీ ముందుకి ఒక వీడియోతో వచ్చాను. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సింది మెయిన్ క్వాలిటీ వీడియోస్, కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాం. క్వాలిటీ కోసం కొన్ని కెమెరాస్ని మేము ఆర్డర్ చేయడం జరిగింది. అందులో మొదటిది అండ్ మెయిన్ది, ఒక రైడర్స్కి కావాల్సిన మెయిన్ ఎక్విప్మెంట్ ఏంటంటే గోప్రో కెమెరా. ఆ కెమెరా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మన చేతికి వచ్చేసింది. ఇంతకుముందు నా దగ్గర చాలా కెమెరాస్ ఉండేవి, చిన్నవి, బట్ అంత క్వాలిటీ ఇవ్వలేదు అవి. అండ్ స్టెబిలైజేషన్ కూడా బాగుండేది కాదు. వెన్ ఐఎమ్ రైడింగ్, బైక్ హెల్మెట్కి పెట్టినప్పుడు స్టెబిలైజేషన్ కరెక్ట్గా ఉండగా అటు ఇటు ఊగుతూ నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. బట్ ఏం చేద్దాం, మనం అప్పుడు బిగినర్స్, ఏం చేయాలో తెలియదు. బట్ ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ రావడం వల్ల మెయిన్ కెమెరాస్ని ఆర్డర్ చేయడం జరుగుతుంది. సో ఇక మీదట మన ఛానల్లో వచ్చేవన్నీ 4K వీడియోస్, అన్ని క్వాలిటీ చాలా బాగుంటాయి, ఇంక్లూడింగ్ సౌండ్ అండ్ ఎడిటింగ్తో సహా అన్నీ బాగుంటాయి. సో ఈరోజు మాత్రం వీడియో వచ్చేసి GoPro 11. దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. దీని లోపల ఏమేమి ఉన్నాయి, ఎంత పడింది, కాస్ట్ ఏంటి, అన్ని దీని వివరాలు మొత్తం నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో దీని క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ వీడియోస్ వచ్చేసి గోయింగ్ ఫార్వర్డ్ దీంతో మనం తీసే వీడియోస్ అన్ని మీరు చూడబోతున్నారు. హాయ్ గైస్, సో ఇప్పుడు మనం GoPro అన్బాక్సింగ్ చేద్దాం. నా ఛానల్లో ఫస్ట్ GoPro అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం మనకి GoPro 11 హీరో 11 బ్లాక్ షార్టీ అనేది మన చేతికి వచ్చింది. అమెజాన్ ఫెస్టివ్ సీజన్లో ఆర్డర్ చేశాను. ఇది ఎంత పడింది ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను నేను. అండ్ ప్యాకింగ్ అయితే అమెజాన్ ప్యాకింగ్లోనే వచ్చేసింది. అండ్ ఇది దీని GoPro బాక్స్. దరిద్రం ఏంటంటే వాడు మనకి పౌచ్ ఇవ్వలేదు, దొంగనాయాలు. బట్ మనం స్పెషల్గా ఆర్డర్ చేద్దాం. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ప్యాకింగ్ ఎలా వచ్చింది. ఇందులో 2 బాక్సెస్ ఇచ్చాడు. ఒకటి వచ్చేసి షార్ట్, ఈ హ్యాండిల్ అనమాట, కాంబో ఆఫర్ అనమాట. ఇది వీడియో ప్లస్ ఈ హ్యాండిల్ రెండు కలిపి మనకి మంచి ప్రైస్లో వచ్చాయి. ప్రైస్ అన్నీ తెలియాలంటే లాస్ట్ దాకా చూడండి. నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక మీద నుండి మన ఛానల్ రచ్చరంబోలా స్టార్ట్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ మనం బ్యాక్ అనమాట. గుంటూరు బైక్ రైడర్స్ ఛానల్నే మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ 2.0 స్టార్ట్ అవ్వబోతుంది మనది. అశ్వత్థామ బ్యాక్ అనమాట మళ్ళీ. సో ఇక నుంచి కొత్త కొత్త వీడియోస్, ఓన్లీ రైడింగే కాదు, అన్బాక్సింగ్లు ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి, చాలా కొత్త కొత్త కంటెంట్తో రాబోతున్నాం అనమాట. సో దీని మీద MRP వచ్చేసి 3400 ఉంది. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేద్దాం. ప్యాకింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఇచ్చాడు. అండ్ ఆల్సో గైస్, ఇది మనకి 2 years వారంటీతో వచ్చాయన్నమాట. 1 year కాదు, 2 years వారంటీతో నాకు ఈ డీల్ అయితే వచ్చింది. 1 ఇంటర్నేషనల్ వారంటీతో ఎక్కడైనా మనం చూసుకోవచ్చు ఏమైనా రిపేర్స్ ఏమైనా వస్తే. దీంట్లో ఒక లైఫ్ టైం వారంటీ ఏదో ఇచ్చాడు. ఇదంతా చదివే ఓపిక మనకు లేదు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా దీంట్లో మనకు వచ్చేవి ఏమీ లేవు, డబ్బా. సో ఇది షార్ట్ హ్యాండిల్ GoPro, కంఫర్టబుల్గా ఉంది. అంటే లాగింగ్కి, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కానీ అంత హెవీగా లేదు, అంత చిన్నగా లేదు, సింపుల్ అండ్ బెస్ట్ అనమాట. సో అండ్ దీంట్లో ఎక్స్టెండర్ ఉంది, అది ఎలా ఎక్స్టెండ్ అవుతుందో చూద్దాం. A few moments later. ఇదన్నమాట సంగతి. ఇంకా కిందకి వస్తుంది. ఇంకా అదనమాట సంగతి.
ఇది ఓ చిన్న హ్యాండిల్, ఓ చిన్న వ్లాగింగ్, మన చిన్న దీన్ని ఏమంటారు అన్బాక్సింగ్ వీడియోస్కి పనికి వస్తుంది గోప్రోతో. దీని యాక్సెసరీస్ కూడా నేను కొన్ని ఆర్డర్ పెట్టాను, అవి కూడా మీకు చెప్తాను అనమాట ఏమేంటి అనేది. సో ప్రస్తుతానికైతే ఇది గోప్రో చిన్న హ్యాండిల్, బుజ్జి హ్యాండిల్. సో దీన్ని ఇటు పెడదాం. నెక్స్ట్ గోప్రో 11, ఇంకా డబ్బా లోపల ఏమి లేదు, పక్కన పెట్టేద్దాం. సో ఇది ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మన ఛానల్ పెట్టిన 3 years తర్వాత నా చేతికి ఫస్ట్ గోప్రో వచ్చింది. నౌ ఇట్ ఈస్ గుడ్. గోప్రో వచ్చింది కాబట్టి ఇక మీద నుంచి మనం క్వాలిటీతో కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు, 4K వీడియోస్ అప్లోడ్ చేద్దాం. సో నౌ వచ్చిన పని చూసుకుందాం, ఎక్కువ సోది చెప్పకుండా. గోప్రో 11 ఫైనల్గా ఓపెన్ చేద్దాం. ఇది కూడా ఫుల్ స్ట్రాంగ్గా ఇచ్చాడనమాట. సో యాక్చువల్గా దీంట్లో పౌచ్ రావాలి, అందరికీ పౌచ్లు వచ్చాయి, మనకి పౌచ్ రాలేదు, బ్యాడ్ లక్. సో ఇది చూడండి, ఏదో ఫుడ్ బాక్సింగ్ వీడియోలా ఉంది ఇది. ఇంకేమీ లేదు ఇందులో, డబ్బా పక్కన పెట్టేద్దాం. ఓకే, సో ఇదనమాట బాక్స్, ఇలా ఇచ్చాడు మనకి. దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటో చూద్దాం. ఈ మధ్య బిర్యానీ అను ఫుడ్ ప్యాకింగ్ కవర్లు కూడా ఇందులోనే వస్తున్నాయి. మరీ ఘోరం అండి, 40,000, 45,000, 50,000 తీసుకుంటున్నారు. మరి చిన్న పౌచ్ కానీ అయిపోలేదు వీళ్ళు. హియర్ ఇట్ ఈస్, ప్రొడక్ట్ క్వశ్చన్స్, ప్రొడక్ట్ మాన్యువల్ లాగా ఏదో ఇచ్చాడు. ఇది అవసరం లేదు మనకి. ఇదేంటి, యూజర్ మాన్యువల్, బ్యాటరీ అలాగా, ఏ బటన్స్ ఎలా అని చెప్పడానికి, అండ్ ప్లస్ ఒక స్టిక్కర్స్ ఇచ్చాడు ఇక్కడ. గోప్రో స్టిక్కర్స్ ఇచ్చాడు, మనం వీటిని యూజ్ చేద్దాం, తర్వాత యూజ్ చేద్దాం. A few moments later. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీటిది కాదు, సబ్స్క్రైబ్ టు గుంటూరు బైక్ రైడర్స్ ప్లీజ్. సో ఇంకా లోపలికి వెళ్తే సి టైప్ కేబుల్ ఒకటి ఇచ్చాడు ఛార్జింగ్ కోసం, స్క్రూస్ ఫర్ మౌంటింగ్. ఇది వచ్చేసి హెల్మెట్ మౌంట్, హెల్మెట్కి పెట్టుకోవడానికి అనమాట. తెలుసు కదా హెల్మెట్ మౌంటింగ్, అది కూడా ఒకసారి మనం చేసాం ఆల్రెడీ, మనం ఒక వీడియో ఉంది. అండ్ మళ్ళీ కొత్త హెల్మెట్ కూడా వస్తుంది, దానికి కూడా మౌంట్ చేద్దాం. అది ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు. సో ఇవి కూడా పక్కన పెట్టేయండి. అండ్ ఇదిగోండి చాక్లెట్ లాగుండే ఒక బ్యాటరీ, చాక్లెట్ అనుకున్నారు, బ్యాటరీ ఇది. చూడడానికి యూఎస్ చాక్లెట్లా ఉంటాయి కానీ చాక్లెట్ కాదు ఇది. ఓకే, అండ్ ఇది కూడా మౌంటింగ్కి సంబంధించిందే. Three days later. సో ఫైనల్లీ క్లాప్స్ ప్లీజ్, క్లాప్స్. ఇంకా మన ఫుడ్ బాక్సింగ్ పక్కన పెట్టేసి గోప్రో చూద్దాం. ఇది గోప్రో మనకు వాడు ఇచ్చే విధానం అనమాట. వెనక ఒక స్క్రీన్, ముందొక స్క్రీన్, ఇది కెమెరా లెన్స్. సో ఇప్పుడు అవి చూద్దామా. నీట్గా ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ చేయనీయరుగా వీళ్ళు గమ్ములు ఇష్టం వచ్చినట్టేసి. స్మాల్ స్క్రీన్, లెన్స్, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్, హీరో బ్లాక్, ఇది ద మెయిన్ స్క్రీన్, హీరో ఎంట్రీ. సో ఇది మన హీరో 11 బ్లాక్. సో ఇక్కడ చూసారు కదా, మౌంట్ చేసుకోవడానికి చిన్నవి ఇచ్చాడు ఇక్కడ, మనం అన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇది స్క్రీన్, ఇది వచ్చేసి రికార్డింగ్ బటన్. అండ్ ఇక్కడ ఉందన్నమాట అసలు విషయం, బ్యాటరీ సెటప్. సో ప్రస్తుతానికి ఎంటీగా ఉంది, దీంట్లో బ్యాటరీ వేయాలి మనం. బ్యాటరీ వేసి చూద్దాం. చిన్న బ్యాటరీ, కదా, మెమరీ కార్డ్ స్లాట్ ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ బ్యాటరీ వేసాను. నౌ విల్ చెక్ ద గోప్రో మ్యాటర్. ఫస్ట్ టైం ఆన్ చేస్తున్నాను. క్లాప్స్ ప్లీజ్. సో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి యాజ్ యూజువల్లీ, ఆ సెట్టింగ్స్ మనం
అగ్రీ. GPS సెట్టింగ్స్ ఇది. టర్న్ ఆన్ టు ట్యాగ్ యువర్ ఫుటేజ్ విత్ లొకేషన్ అండ్ స్పీడ్, యాటిట్యూడ్ అండ్ మోర్. ఆన్ చేసుకుందాం. గోప్రో క్విక్ వచ్చేసి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేద్దాం లేటర్. One eternity later. అన్నీ సెట్ చేస్తాం. ఈజీ కంట్రోల్స్లో ఉంది ప్రస్తుతానికి ఇది. ఇందులో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఆప్షన్స్ అన్నీ నాకు తెలీదు. సో అవన్నీ కూడా మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకుందాం. సో ప్రస్తుతానికైతే కెమెరా ఓపెన్ అయిపోయింది, ఆన్ అయిపోయింది. సో దీంట్లో మెమరీ కార్డ్ లేదు కాబట్టి మనం రికార్డింగ్ చేయలేం. ప్రస్తుతానికి బ్యాటరీ వచ్చేసి 16% మాత్రమే ఉంది. మోడ్ మనకి బ్యాటరీ కూడా సేవింగ్ అయింది. ఇది ఎక్స్టెండెడ్ బ్యాటరీ. వీడియో మోడ్ ఇది వచ్చేసి మిడ్ రేంజ్ క్వాలిటీ వీడియో రెజల్యూషన్ అనమాట. ఇంకా కింద పెడితే స్టాండర్డ్ క్వాలిటీ అంటే బేసిక్ 1080 వస్తుంది అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి 2K, ఇది వచ్చేసి 4K వీడియో. సో బేస్డ్ ఆన్ ద వీడియో క్వాలిటీ బ్యాటరీ కూడా ఉంటుంది. లో క్వాలిటీలో పెడితేనేమో బ్యాటరీ 2 hours వస్తే, హై క్వాలిటీలో పెడితే 1 hour వస్తుంది అనమాట బ్యాటరీ. సో దానికి సంబంధించింది ఇది. కంట్రోల్స్ ప్రస్తుతానికి ఈజీలో ఉన్నాయి. ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే సెటప్, ఆటో అప్లోడ్, వైర్లెస్ కనెక్షన్స్, జనరల్, GPS, వాయిస్ కంట్రోల్, డిస్ప్లేస్, లాంగ్వేజ్, డేటా టైప్, మోడ్స్ అండ్ రెగ్యులర్ రీసెట్ అండ్ ఎవ్రీథింగ్ ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయి. సో ఇవి చూసుకొని మనం మార్చుకోవచ్చు. సో ఇవన్నీ మనకి కంట్రోల్స్ ఏది పెడితే ఎలా వర్క్ అవుతాయని తెలియదు కాబట్టి ఒక్కోసారి చెక్ చేసుకొని అన్నీ ఏదైతే వర్క్ అవుతాయో దాని పరంగా మనం ఫిక్స్ చేయొచ్చు దీన్ని. మనకి ఈజీ మోడ్స్ 3 ఉన్నాయి. ఫోటో మోడ్, వీడియో మోడ్ అండ్ టైమ్ ల్యాప్స్ మోడ్. చాలా ఈజీ. సో ఇలా జస్ట్ స్వైప్ చేసుకుంటే సరిపోతుంది మనకి. వీడియో మోడ్ చూడొచ్చు కదా, 1 hour 22 minutes మనం చేయొచ్చంట. సో దీన్ని మనం రీసెట్ చేయాలి యాక్చువల్గా. అండ్ ఇవి నా పాత కెమెరాస్ అనమాట. సో సైజు కూడా డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఇవి ఓకే అనమాట. బేసిక్ వ్లాగర్స్కి పనికి వచ్చే కెమెరాస్ ఇవి. అంత క్వాలిటీ ఉండవు. 4K అన్నారు కానీ బట్ అంత క్వాలిటీ లేవు. బట్ ఇది మాత్రం కొంచెం పర్లేదు. ఇది నేను అప్పుడు 15,000కి ఏమో కొన్నాను. ఇది కొంచెం బాగుంటుంది. సైజ్ చూశారు కదా, ఈ 2 కంపేర్ చేస్తే చాలా చిన్నది. అండ్ క్వాలిటీ పర్లేదు. స్టెబిలైజేషన్ కొంచెం పర్లేదు కానీ బట్ నాట్ కంపేర్డ్ టు గోప్రో ఇది కొంచెం చాలా తక్కువ. ఫైనల్లీ మన చేతిలో గోప్రో ఉంది. ఇక మీద రచ్చరంబోలా స్టార్టెడ్ అనమాట మన వీడియోస్. రైడింగ్ కానీ ఇంకా చాలా ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి మన దగ్గర. రైడింగ్ వీడియోస్ వస్తాయి, రివ్యూ వీడియోస్ వస్తాయి, ఫుడ్ రివ్యూస్ వస్తాయి, మంచి మంచి హోటల్స్కి వెళ్ళి భోజనం ఎక్కడ బాగా దొరుకుతుందని అలాంటి కొన్ని కంటెంట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఆ కంటెంట్స్ని ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. సో ఇలా గోప్రోకి సెట్ చేయొచ్చు మనం ఈ స్టిక్ని. సో ఇలా పట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది. ఇలా సింపుల్గా మనం ఎక్కడైనా కానీ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళొచ్చని అనుకుంటున్నాను నేను. చూద్దాం. జస్ట్ అన్బాక్సింగ్ వీడియో. ఇలాంటి అన్బాక్సింగ్లు ఇంకా కొన్ని జరుగుతున్నాయి మన దాంట్లో, ఎందుకంటే చాలా ఆర్డర్స్ చేయడం జరిగింది. అండ్ బైక్ రైడింగ్కి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ కూడా నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. అవి కూడా రెడీ అవుతున్నాయి. నా బైక్ కూడా రెడీ అవుతుంది. మంచి బీస్ట్ లాగా రెడీ అవబోతుంది. డామినార్ వచ్చేసి మీకు తెలుసు, డామినార్ ఉందని నా దగ్గర. అండ్ ఇంకొక బీస్ట్ ఉంది మన దగ్గర. ఆ బీస్ట్ కూడా మీకు చూపిస్తాను. అండ్ నాకు తెలిసి గుంటూరులో ఒకే ఒక్క బైక్ ఉంది, అది నా దగ్గరే ఉంది. అది మీరు చూడబోతున్నారు త్వరలో. సో ఈరోజు మాత్రం వీడియో వచ్చేసి GoPro 11. సో దీని క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ వీడియోస్ వచ్చేసి గోయింగ్ ఫార్వర్డ్ దీంతో మనం తీసే వీడియోస్ అన్నీ మీరు చూడబోతున్నారు. సో గైస్, వన్స్ అగైన్ హ్యాపీ దసరా. మీరందరూ బాగుండాలి. సో నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.